జయ శ్రీమన్నారాయణ. జయ జయ శ్రీమన్నారాయణ. దైవబలం ప్రేక్షక మహాశయులకి నమస్కారం. ఈరోజు మనం కాలసర్ప దోషం అంటే ఏమిటి, కాలసర్ప దోషం వలన మనకి ఎటువంటి ప్రభావం కలుగుతుంది, అలాగే మన జాతకంలో కాలసర్ప దోషం ఉంది అని ఎలా తెలుస్తుంది అనేటువంటి సంపూర్ణ విశేషాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా మనం జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళగానే ఇలా సమస్య ఉందండి, ఇలా సమస్య ఏర్పడుతుందంటే మీకు సర్పదోషం ఉందండి, ఈ సర్పదోషం వలన మీకు ఇలా జరుగుతుంది, ఆ సర్పదోష పరిహారం చేసుకోండి అని చెప్తూ ఉంటారు. సాధారణంగా సర్పదోషం విషయం వచ్చేసరికి సంతానానికి మరియు వివాహానికి ఎక్కువగా సమస్య వస్తుందని చెప్పి మన జ్యోతిష్యులు సంతానము వివాహం కాని వారికి సర్పదోషం ఉందని చెప్తూ ఉంటారు, దానికి పరిహారాలు కూడా చెప్తూ ఉంటారు. అయితే సర్పదోషాల్లో రకరకాలుగా ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే కాలసర్పదోషము. కాలసర్పదోషం అంటే ఏమిటంటే మన జీవితం అలా వెళ్తూ ఉంటుంది, కాలం వెళ్తూ ఉండగా హఠాత్తుగా మనకి ఒక చెడు ప్రభావం కలుగుతుంది. అంటే అప్పటిదాకా ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి సడన్గా కింద పడిపోతాడు. అతన్ని హాస్పిటల్లో చేరిస్తే ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి లోపల అని మనకు తెలుస్తుంది. అదేంటి ఇంతవరకు నిన్నటి వరకు చక్కగా నడిచాడు కదా అతను, ఇతనికి ఇన్ని వ్యాధులు ఉన్నాయో ఇన్ని రోగాలు ఉన్నాయో లోపల అని ఆశ్చర్యపోతాం అనమాట. అలాగే ఆర్థికంగా అప్పటిదాకా బాగా డబ్బు ఉన్నవాడు అనుభవించినవాడు సడన్గా కింద పడిపోతాడు, ఏమీ లేనివాడు అయిపోతాడు, చాలా కష్టాల్లో అప్పుల్లో పూరిపోతాడు అనమాట. ఇది కూడా కాలసర్పదోషం వల్లే వస్తుంది. అలాగే పరువు ప్రతిష్టలు, చాలా ఉన్నతంగా ఉన్నటువంటి వ్యక్తి, అతను సమాజంలో చాలా గౌరవ మర్యాదలు ఉంటాయి, కానీ అతనికి ఇంట్లో ఏదో ఒక సమస్య వలన పూర్తిగా పరువు అనేది నష్టపోతుంది. చాలామందికి అవమానాలు కలుగుతూ ఉంటాయి. కొంతమంది సూసైడ్ చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఈ పరువు నష్టం వల్ల జరుగుతూ ఉంటుంది అనమాట. అది కూడా కాలసర్పదోషం వల్లనే అవుతుంది. అంగవైకల్యం ఏర్పడుతుంది అనమాట. అంటే సడన్గా మనం బండి మీద పోతుంటే యాక్సిడెంట్ అయిపోవడం, రెండు కాళ్ళు లేకపోవడం, చెయ్యి ఇరిగిపోవడం, ఇలా అంగవైకల్యం కలుగుతూ ఉంటుంది అనమాట. ఇలాగా ఈ కాలసర్పదోషం వలన జరిగేటువంటి హఠాత్ పరిణామాలు మనకి ఎప్పుడు జరుగుతాయో తెలియదు అనమాట. అలా జరుగుతూ ఉంటాయి ఈ కాలసర్పదోషం వలన. అంటే మనం సహజంగా సినిమాల్లో కూడా చూస్తూ ఉంటే కాలం కాటు వేసింది అంటూ ఉంటారు అనమాట. అంటే ఇలా కాలం వెళ్తూ ఉంటే సడన్గా పెద్ద దెబ్బ తగులుతుంది, ఆ దెబ్బ కోలుకోలేని దెబ్బ తగులుతుంది అనమాట. అలాంటి ప్రభావం కలుగుతుంది ఈ యొక్క కాలసర్పదోషం వలన. అయితే ఈ కాలసర్పదోషంలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి సవ్యకాల సర్పదోషము, ఇంకొకటి అపసవ్యకాల సర్పదోషము అని రెండు రకాల కాలసర్పదోషాలు ఉన్నాయన్నమాట. అవేంటో తెలుసుకుందాం. అయితే కొంతమందికి ఈ కాలసర్పదోషం యోగాన్ని కూడా ఇస్తుందండి. అంటే ఏదో లేదని బాధ ఉంటుంది, బాగా డబ్బు సంపాదిస్తారు, బాగా కోటీశ్వరులా ఉంటారు, కానీ వాళ్ళకి వివాహం కాకపోవడము, లేకపోతే సంతానం లేకపోవడము, లేకపోతే ఇంకోటో ఏదో ఒక బాధ జీవితాంతం వారిని వెంటాడుతూ ఉంటుందన్నమాట. అన్నీ ఇస్తుంది కానీ కొన్ని ముఖ్యమైనవి తన మనసులో ఏదో బాధ అలా ఉంచి జీవితాంతం ఎందుకు నాకు ఈ జీవితం ఇన్ని ఉన్నా కానీ అది లేదే అనేటువంటి బాధ అతనిలో కలిగించేటువంటి ప్రభావం కూడా ఈ యొక్క కాలసర్ప దోషానికి ఉంది. అయితే మరి ఈ కాలసర్ప దోషము మన జాతకంలో ఎప్పుడు ఉంది, ఎలా ఉంటుంది అని తెలుసుకుందాం. ఇది జన్మకుండలి అనుకోండి. మన జన్మకుండలి మనం పుట్టినప్పుడు ఈ కుండలి ఇలా ఉంది. ఇక్కడ మనకి జనరల్గా సాధారణంగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇవి నంబరింగ్స్. అంటే ఏ గ్రహమైనా ఏం చేస్తుందంటే రవి 1వ స్థానంలో నుంచి 2వ స్థానానికి వెళ్తుంది, తర్వాత 3వ స్థానంలోకి వెళ్తుంది, తర్వాత 4వ స్థానంలోకి వెళ్తుంది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరంగా రాహుకేతువులు అనేవారు అపసవ్యంలో తిరుగుతూ ఉంటారనమాట. అంటే ఇక్కడ రాహు 1లో ఉంటే ఆయన రివర్స్లో ప్రయాణం చేస్తూ ఉంటాడు. 1 నుంచి 12లోకి వస్తాడు, 12 నుంచి 11 అట్లా రివర్స్లో. అలాగే ఇక్కడ కేతు ఉంటాడు. ఎప్పుడైనా రాహుకేతువులు ఎదురుగా ఉంటారు అనమాట. 1వ స్థానంలో ఉంటే 7వ స్థానంలో కేతు ఉంటాడు. ఈ కేతు ఎక్కడ రావాలి, సాధారణంగా 7 నుంచి 8లోకి రావాలి, కానీ వీళ్ళు ఏం చేస్తారంటే 7 నుంచి 6లోకి వెళ్తారు. ఇట్లా రివర్స్, అంటే రివర్స్ అపసవ్యంలో సంచరిస్తూ ఉంటాయి. అయితే మన జాతకంలో కాలసర్పదోషం ఉంది అని ఎలా తెలుస్తుంది అంటే ముందుగా కాలసర్పదోషాలు 2 రకాలు. ఒకటి సవ్యకాల సర్పదోషము, అపసవ్యకాల సర్పదోషము అని 2 ఉంటాయన్నమాట. ముందుగా సవ్యకాల సర్పదోషము అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. ఉదాహరణకి మీరు సింహలగ్నంలో పుట్టారనుకోండి. సింహలగ్నం 1వ స్థానం అవుతుంది. అక్కడి నుంచి 1, 2, 3, 4 ఇవి స్థానాలు అవుతాయి. అంటే మీ సింహలగ్నం 1వ స్థానం అవుతుంది. మీరు సింహలగ్నంలో పుట్టారు. అయితే ఈ లగ్నంతో సహా గ్రహాలన్నీ కూడా, అంటే రాహుకేతువులు కాకుండా మిగతా గ్రహాలన్నీ కూడా రాహు కేతువు మధ్యలో పడితే దానిని కాలసర్పదోషము అంటారు.
ఉదాహరణకి మీరు సింహలగ్నంలో పుట్టారు కదా, ఈ లగ్నంలో గురువు ఉన్నారు, ఇక్కడ బుధ శుక్ర ఉన్నారు, రవి కూడా ఇక్కడే ఉన్నారు అనుకోండి. ఇక్కడ శనీశ్వరుడు ఈ స్థానంలో ఉన్నాడు, చంద్రుడు 10వ స్థానంలో ఉన్నాడు, కుజుడు లాభస్థానంలో ఉన్నాడు. ఇక్కడ రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని. కేతు వచ్చి 9వ స్థానంలో ఉన్నాడు, రాహు వచ్చేసి 3వ స్థానంలో ఉన్నాడు. ఇక్కడ చూడండి, గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్యలో పడ్డాయి. ఈ యొక్క బాక్సులన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. ఈ రాహుకేతువుల మధ్యలో లగ్నంతో సహా రాహుకేతువుల మధ్యలో పడ్డది ఈ జాతకంలో. దీనిని కాలసర్పదోషము అంటారు. అంటే మనం పుట్టిన సమయానికి గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్యలో పడ్డాయి. దీన్ని సవ్యకాల సర్పదోషము అంటాం. ఇది 1. ఎందుకు సవ్యకాల సర్పదోషము అన్నామంటే, రాహు సాధారణంగా 3 నుంచి 4 రావాలి, కానీ రాహు ఏం చేస్తాడు, 3 నుంచి 2లోకి వస్తాడు. ఇలా అన్ని గ్రహాలని తొక్కుకుంటూ రాహు వెళ్తాడు. కేతువు వచ్చే క్రమంలో గ్రహాలు ఏమీ లేవు కాబట్టి రాహు వస్తున్నాడు, కాబట్టి దీన్ని సవ్యకాల సర్పదోషము అంటారు. ఇది చాలా ప్రభావవంతమైనది, ప్రమాదవంతమైనటువంటిది అనమాట. ఈ సర్పదోషానికి ఎక్కువగా మనకు ప్రభావం చూపించి ఎక్కువ ఇబ్బందులు గురి చేస్తుంటుంది. అయితే అపసవ్యకాల సర్పదోషం అంటే ఏంటి అంటే, ఇక్కడ కేతువు ఉండి ఇక్కడ రాహు ఉంటే, అంటే రాహు ప్రయాణంలో 9 నుంచి 8కి వస్తుంటే ఇక్కడ గ్రహాలన్నీ ఏమీ లేవు. ఇక్కడ కేతు వస్తుంటే అన్ని గ్రహాలు, కేతువు వెళ్ళే దారిలో అన్ని గ్రహాలు పడ్డాయి. ఈ కేతు ఏం చేస్తాడు, తొక్కుకుంటూ వెళ్తాడు. ఇంతకుముందు సవ్యకాల సర్పదోషంలో రాహు తొక్కుకుంటూ వెళ్తే, అపసవ్యకాల సర్పదోషంలో కేతు తొక్కుకుంటూ వెళ్తాడు. అపసవ్యకాల సర్పదోషానికంటే కూడా సవ్యకాల సర్పదోషం ఎక్కువ ప్రమాదవంతమైనమాట. ఇది కాలసర్పదోషము అన్న జాతకంలో కాలసర్పదోషం ఎలా ఉంటుంది అనేటువంటిది ఈ చార్ట్ అనమాట. ఇలా మీ జాతక కుండలి, జన్మ కుండలి ఇలా ఉంటే మీకు కాలసర్పదోషం ఉన్నట్టే. అది ఎప్పుడు ఎలా ప్రభావం చూపిస్తుంది అనేటువంటిది మనకి తెలియదు. కాబట్టి ఎవరికి వారు ఎప్పటికప్పుడు జ్యోతిష్య పండితుల దగ్గరికి వెళ్ళి మీ జాతకం జన్మకుండలి చూయించుకొని అందులో కాలసర్పదోషం లేదు అనుకుంటే హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు. అయితే ఒకవేళ ఇలా కాలసర్పదోషం ఉంది స్వామి, నాకు ఏం చేసుకుంటే పరిహారం మనకి కాలసర్పదోషం తొలగిపోతుంది, ఏ పరిహారం చేసుకుంటే ఈ కాలసర్పదోషం మనకి రాకుండా ఉంటుంది అంటే, ముఖ్యంగా చేయవలసినటువంటిది ధర్మాచరణ. మన జాతకంలో కాలసర్పదోషం ఉంటే ఖచ్చితంగా ధర్మాచరణ చేయాలి. అంటే పేదవాళ్ళకి సేవలు చేయాలి, అనాథ పిల్లలకు సేవలు చేయాలి, అలాగే వృద్ధులకు సేవలు చేయాలి. ఇలాగా చేయడం వలన ఈ కాలసర్పదోషం మన జాతకంలో ఉంటే అవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ కాలసర్పదోషంలో నాగప్రతిష్ఠ, రావి చెట్టు కింద నాగప్రతిష్ఠ చేయడం వలన కూడా కాలసర్పదోష ప్రభావం మనకి తగ్గిపోతూ ఉంటుందన్నమాట. ఇది కాలసర్పదోషం గురించి మనం చార్టు. అయితే సర్పదోషాలు రకరకాలుగా ఉన్నాయి అనుకున్నాం కదా. అందులో ఒక్కొక్క సర్పదోషం సంతానానికి, ఒక సర్పదోషం వివాహానికి, ఒక సర్పదోషం పుత్రభాగ్యం లేకుండా ఉద్యోగ సమస్యలు తీసుకురావడం, ఆర్థిక సమస్యలు తీసుకురావడం అని ఒక్కొక్క భావానికి సర్పదోషం తగులుతుంది అనమాట. ఇది కాలసర్పదోషము. సర్పదోషాలు మళ్ళీ వేరువేరుగా ఉంటాయి. అంటే గ్రహాలన్నీ కూడా ఎక్కడ పడినా కూడా రాహుకేతుకు సంబంధించినటువంటి కొన్ని గ్రహాలు ప్రభావం వలన, రాహుకేతు ప్రభావం వలన కొన్ని జీవితంలో సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ సర్పదోషం ఏమిటి, ఏ స్థానంలో ఏ గ్రహంతో రాహుకేతువులు కలిసి ఉంటే మనకి ఎటువంటి ప్రభావం కలుగుతుంది అనేటువంటి విషయాలు మనం వచ్చే వీడియోలో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అయితే సభ్యులారా, ఈ యొక్క 25వ తారీఖు బుధవారం హనుమాన్ జయంతి సందర్భముగా మా దేవాలయంలో ఆంజనేయ స్వామి వారి మూలమంత్రంతో హోమం చేస్తున్నాం అన్నమాట. ఈ యొక్క మూలమంత్ర హోమానికి 500 రూపాయలు రుసుముగా పెట్టడం జరిగింది. ఎవరైనా ఆసక్తి గల కింద ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి మీ గోత్రనామాలు ఇచ్చినట్లయితే మీ గోత్రనామాలతో ఈ హోమం జరుగుతుంది. ఇటువంటి అవకాశాన్ని అందరూ వినియోగించుకుంటారని, ఆంజనేయ స్వామి అనుగ్రహాన్ని పొందుతారని తెలియజేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ.